హలో అండి. వెల్కమ్ టు కిడ్స్‌రీ క్రియేషన్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి కాంబినేషన్ ఆహ్, లంచ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి సంగటి అండ్ ఎగ్ ఫ్రై అండ్ బెండకాయ పుల్లగూర చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. వాష్ చేసుకున్నాను నేను. వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసి సాల్ట్ వేసేసి 2 అవర్స్ సోక్ చేసుకోవాలి, నానబెట్టుకోవాలి. నేనైతే స్టోర్ బియ్యం తీసుకున్నానండి. సంగటికి ఇవే బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనము కూరకి రెడీ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి కూర కోసం 1/4 కిలో ఉంటాయండి. 1/4 కిలో బెండకాయలు, మీడియం సైజ్ 2 టమోటాలు, ఒక ఆనియన్ మీడియం సైజ్ అండ్ గ్రీన్ చిల్లీస్ వచ్చేసి మీకు స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి. ఇవన్నీ వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగబాలు వేసుకున్నాను నేను. ఇవి లైట్గా దోరగా వేగాలండి. మాడిపోనివ్వకండి. సిమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ని, లేదంటే మాడిపోతాయి. మాడిపోతే మళ్ళీ మాడు వాసన లాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇందులో పసుపు, ఉప్పు వేసి ఒక 1 మినిట్ అలాగే ఉంచండి. సిమ్లోనే పెట్టండి. ఈ లో ఫ్లేమ్లోనే చేసుకోండి, లేదంటే అవి తొందరగా మాడిపోతాయి అన్నమాట. పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉండండి. ఆనియన్స్ అనేవి వేగిపోతాయి. మీకు ఉప్పు సరిపడా వేసుకోండి. కావాలంటే మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. సపోర్ట్ చేయండి. వన్ సైడ్ అయితే నేను సంగటికి పెట్టేశాను. విజిల్స్ అయితే వచ్చాయి. నేనైతే 4 విజిల్స్ రాణిస్తానండి. 4 విజిల్స్కి మంచిగా ఉడికిపోతుంది సంగటి. 4 లేదా 3 కొన్ని కుక్కర్స్ అలా ఉంటాయి కదా. సో నేనైతే 4కి మంచిగా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ వేగాయి అన్నమాట. ఇందులో బెండకాయలు యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు అలాగే వదిలేసేయండి. మూత పెట్టేసి కొంచెం అట్లా బెండకాయలు వేగుతాయి. పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు వచ్చేసి టమోటాలు కూడా యాడ్ చేసేసాను. టమోటాలు వేసి కొంచెం చింతపండు వేసి అలాగే ఒక 3 మినిట్స్ ఉంచండి. టమోటాలు మగ్గేంత వరకు మూత పెట్టేసి సిమ్లోనే పెట్టుకోండి. చూడండి, వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే ఇందులో నేను వాటర్ యాడ్ చేస్తాను. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచండి. మంచిగా మగ్గిపోతుంది. మూత పెట్టేసి వదిలేద్దాం. ఇప్పుడైతే సంగటి అనేది దించేసుకున్నానండి. విజిల్స్ తీసేసి ఇందులో తగినంత రాయిపిండి వేసుకోండి. మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. అంటే నేను గ్లాస్ రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అంతలో హాఫ్ ఉంటుందండి. అలాగే పెట్టేసాను. చూడండి, మగ్గిపోయినాయి అన్నమాట బెండకాయలు. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొనేసి మరో 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి సిమ్లోనే మూత పెట్టేసి. ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేసుకుందాం.
ఎగ్ కర్రీ కోసం బాండి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్ వేసుకోండి. చూడండి ఇలాగా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కలిపేసుకొనేసి మూత పెట్టేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. నేనైతే ఇందులోకి 4 ఎగ్స్ తీసుకున్నానండి. నేను ఇంకేం యాడ్ చేయను స్పైసెస్ అండ్ మసాలా అందుకు, ఎందుకంటే ఇంట్లో మాకి చిన్నపిల్లలు ఉన్నారు. సో అందుకే చూడండి మంచిగా మగ్గిపోయాయి అన్నమాట. ఇంకా దీన్ని ఇప్పుడు దింపేసుకోవాలి. నేనైతే ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి దింపేసుకొని రాముకుందామండి ఇప్పుడు పప్పు గుత్తితో. అది ఎనుపుకుందాము ఇది అంటారు కదా, మీరేమంటారో కమెంట్ చేయండి. మా సైడ్ అయితే రామ్దాము అంటారు, రామడం అంటారు, లేదంటే ఎనపడం అంటారు. ఇలాగ స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తితో. ఇప్పుడైతే కర్రీ అయితే బెండకాయ పుల్లగూర అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది సైడ్ ఉంచుకుందాం. ఇప్పుడు ఎగ్ కర్రీ. ఇప్పుడైతే ఆనియన్స్ ఎగిపోయినాయి అనమాట. 4 ఎగ్స్ చూడండి, 4 ఎగ్స్ వేస్తున్నాను నేను. వీటిని మాడిపోకుండా కలుపుతూ ఉండండి, అంటే అడుగు అంటేస్తుంది. సూపర్ కాంబినేషన్ అండి, ఎగ్ సంగటి బెండకాయ పుల్లగూర. ఎవరికి ఇష్టమో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి సంగటిని ఎనుపుతున్నాను అనమాట. సంగటి మిక్స్ స్మాష్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చూడండి మంచిగా మెత్తగా అయిపోయింది సంగటి. ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను. ఎగ్ కర్రీ అయింది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా వర్షాకాలం ఇలా వేడివేడిగా సంగటికి వేసుకుంటే ట్రై చేయండి ఈ కాంబినేషన్. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఒక సైడ్ అయితే వర్షం పడుతుంది బయట, నేనైతే ఇది చేస్తున్నాను. మీకు కనిపిస్తుందో లేదో, బయట అయితే వర్షం పడుతుంది. చిన్న చిన్నగా మా బుడ్డోడికి అయితే పెడుతున్నాను అనమాట. మా బుడ్డోడికి ఎగ్ అంటే చాలా ఇష్టం, ఆగట్లేదు, ముందే తీసుకుంటున్నాడు. సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.